నేనెవరో నీకు తెలుసా? నేను గడిచిన సంవత్సరంలో నేను మా తమ్ముడు ఒకడు ఉండే తాత బురాని ఒక విశ్వాసం చెరుపు కొట్టేకి వెళితే ఆ యేసుక్రీస్తు ప్రభు అంట మా తమ్ముడు కాలు రెండు చేసి మూల కూర్చోబెట్టాడు. ఎంతో బాధేతుంది, ఎంతో బాధేతుంది. కానీ ఈ క్రైస్తుల మీద పోరాటం ఆగదు. క్రైస్తుల మీద దాడి చేస్తూనే ఉంటా. నా పోరాటం ఆగదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానో చెప్పాలా? నాతో విశ్వాసంగా ఉంటూ నాతో తిరుగుతూ ఒక విశ్వాసరాలు అవిశ్వాసరాలు ఇప్పుడు విశ్వాసంగా మారిపోతుందంట. ఎలా మారుతుందో నేను చూస్తా. ఇంతకుముందు లోకాసారంగా తిరిగి మేకప్లు అంట, లిప్స్టిక్ అంట, లోకాసారంగా తిరిగి అదేంటి అది అది పేరుండీ అట్లా కొట్టుకొని లోకానుసారంగా తిరిగి నాకు దగ్గరైన ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతాడంట. ఎలా నమ్ముతుందో చూస్తాం రండి. ఎలా మారుతుందో చూద్దాం. ఆ విశ్వాసరాలు ఎలా మారుతుంది. ఆ విశ్వాసరాలు ఈమె ఆయన విశ్వాసరాలు ఈమె ఆమె విశ్వాసరాలు ఈమె ఇంతకుముందు లోకానుసారంగా తిరుగుతూ నాతో తిరుగుతూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది. నువ్వు మేకప్లు వేసుకుంటుండి, లిప్స్టిక్ కొట్టుకుంటుండి, లోకానుసారంగా తిరిగి ఎంతో జీవిస్తుంటివి, ఎంత బాగుంటివి. ఎంత ఉంటివి. లోకానుసారంగా తిరిగితివి. మేకప్లంట, లిప్స్టిక్ అంట, పేరుండోలంట తిరిగొట్టుకొని తిరుగుతూ ఉంటివి. కానీ నేను ఎలాగోలాగా మారుస్తా. నా ఎమ్మడ తీసుకువెళ్తా రా. లేదు అయ్యయ్యో, నేను నిజంగా అంటే ఇంతకు ముందు లోకానుసారంగా తిరుగుతుంటే లిప్స్టిక్స్ అంట, మేకప్స్ అంట, ఫెయిర్ అండ్ లవ్లీ అంటే అని తిరుగుతుంటే ఇప్పుడు దేవుని దయ వల్ల మంచి మందిరం దొరికింది, మంచి దైవజనుడు దొరికినాడు. నేను నా విశ్వాసాన్ని కోల్పోను. అలాగనా? నీ విశ్వాసం కోల్పోవా? ఎలా రావో చూస్తా, ఎలా ఉండవో చూస్తా. నువ్వు నాలో మార్గంలోకి రావాలంటే నాకు ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి, ఎన్నో చేస్తా. కానీ ఇప్పుడు నీ ఫ్రెండు ఆమె ఉంది కదా, ఆమెతో దూరం వచ్చి నిన్ను ఎలాగోలాగా చెడపగొడతా. వెళ్దామండి. హలో సంతోషి. చెప్పు కల్పన. ఏం చేస్తున్నావు సంతోషి? నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ప్రార్థన, బైబిల్ ప్రార్థన చేసుకుంటే కూర్చుంటావా? రా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దాం. కల్పన, అంత కావాలంటే నువ్వు వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయి, మాకు ప్రార్థన చేస్తున్నా. అది కాదు సంతోషి, రేపు క్రిస్మస్ పండుగ కదా, మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా అందంగా రెడీ అయిపోద్దాం. ఫోన్ పెట్టే నేను ప్రార్థన చేయాలి. సరేలే, నువ్వు రాకపోతే పోతులే. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా అందంగా రెడీ అయి వచ్చి బాగా లిప్స్టిక్ మేకప్ అంతా కొట్టుకొని వస్తాను నేను వెళ్ళి. అంటే ఆమెతో ఫోన్ చేయించిన కూడా వెళ్ళవా? అంత విశ్వాసంగా మారిపోయినావా? అప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతావా నువ్వు? నేను నీ కన్ను చుట్టపోయినప్పుడు, నీ కాలు చుట్టపోయినప్పుడు, నీ కాలు ఇరిచినప్పుడు అప్పుడు కదా నువ్వు నమ్మాలి దేవుణ్ణి. అప్పుడు కదా నీ మీద కోప్పడేది.
ఆ? అప్పుడు నువ్వు నాతో పాటు వస్తావు. ఈ వయసులోనే నమ్మి అంత విశ్వాసంగా అంత భక్తి నెలగా మారుతావా నువ్వు? ఎలా మారుతావు? కానీ క్రైస్తవుల మీద పోరాటం ఆగదు. మళ్ళీ ఇంకా ట్రై చేస్తా. ఈమె ఫ్రెండ్ ఉంది, ఆమెను తొలగొస్తా. ఇంకొక ఆమె ఎలాగో చూస్తా. సంతోషి సంతోషి ఎవరు ఒక్క నిమిషం. ప్రియా నువ్వా? ప్రైజ్ అలాడ్. ఎప్పుడు చూసినా ప్రైజ్ రాడే చెప్పుకుంటుంటుంది. ప్రైజ్ రాడు ప్రైజ్ అది కదా నా భక్తురాలు. నాకు కల్పన ఫోన్ చేసింది, బ్యూటీ పార్లర్ పోదామని చెప్పింది. రా వెళ్దాం రా. కొంచెంసేపు కూర్చో. వెళ్దాం రా. కొంచెంసేపు కూర్చో, నీకు విషయం చెప్పాలి. కొంచెంసేపు కూర్చో. చెప్పు, ఏమి త్వరగా చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. చెప్పు. చెప్తాను విను. మనము లోకానుసారంగా తిరగడం తప్పు, అది దేవుని దృష్టికి తప్పు. లిప్స్టిక్స్ అంట, మేకప్స్ అంట, ఫెయిర్ అండ్ లవ్లీ అంట అవేం వాడకూడదు, దేవునికి విరుద్ధం. చెప్తాను విను. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే తన స్వరూపమందు దేవుడు మనల్ని తయారు చేశాడు కాబట్టి అలానే ఉండాలి మనము. అవి కెమికల్స్ కలిసినాయి, మేకప్స్ లిప్స్టిక్స్ అవేం కొట్టుకోకూడదు, సరేనా? అవునా? బైబిల్లో ఉందని నీకెలా తెలుసు? చదువుతుంటే తెలిసింది. సర్లే ఇంకా వాక్యం అయిపోయింది కదా, వెళ్దాం రా. కొంచెంసేపు ఆగు, ప్రార్థన చేసుకుందాం. కొంచెంసేపు ఆగు. త్వరగా చేయి. అరే, ఆయమని చెరపమని నిన్ను పంపిస్తే నువ్వు మొఖాలు ఎక్కుతావా? నువ్వు ప్రార్థన చేస్తావా? అంత విశ్వాసంగా నువ్వేలా మారుతావు? ఆయమని చెరపమని పంపిస్తే నువ్వేట మారుతావు? నువ్వు విశ్వాసంగా మారుతావు, నేనెక్కడ వెళ్ళాలా? మీ ఇద్దరు వేస్ట్. ఆయమే వేస్ట్. ఫస్ట్ ఆయమ బెస్ట్. ఆయమతో వచ్చి ఇద్దరిని చెడుపుతా. నువ్వు మొఖాలు ఎక్కుతావా? నాకు కోపం తెప్పిస్తావా? చూద్దాం. నువ్వు విశ్వాసంగా లేవు కదా, ఆయమనే కరెక్ట్. హలో ప్రియా. చెప్పు కల్పన. ఎక్కడున్నావు ప్రియా? నేను సంతోష్ కాడున్నానే. ఎంతసేపు ప్రియా? నీకు అప్పుడే సంతోష్ తోలుకొని రమ్మని చెప్పినాను కదా, ఇప్పటికే టైం అవుతుంది. సర్లే, త్వరగా తోలుకొని వస్తాను. త్వరగా రండి. సర్లే. ఫోన్ పెట్టి ప్రార్థన చేసుకో ముందు. ఇంకా అయిపోయింది కదా ప్రార్థన, వెళ్దాం. చెప్పు మళ్ళా. వెళ్దాం ఉండు. వెళ్ళండి. మేకప్ వేస్తుంది. మేకప్. హాయ్ కల్పన. మీ హాయిలు మొత్తం పక్కన పెట్టండి. త్వరగా రండి. బ్యూటీ పార్లర్కి టైం అవుతుంది, మళ్ళీ బంద్ చేస్తారు. త్వరగా రండి. వెళ్దాం. ఆగు. రా వెళ్దాం. రండి. ఆగు. కూల్. అంతకైతే నువ్వు వెళ్ళు, నేను ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. అంతకైతే నువ్వు వెళ్ళు, నేను పోతున్నా ఇంటికి. సరేలే. వెళ్ళు. నువ్వు అట్లా వెళ్తేలా? సరేలే ప్రియా, నువ్వేనా రా, వెళ్దాం మన ఇద్దరం. కూడా రాలేనులే. ఆమె వస్తుంది, భక్తురాలు అయిపోయిందంట. నువ్వు వెళ్ళు. సరేలే, మీ ఇద్దరు రాకపోతే పొద్దులే నేనే వెళ్ళొస్తా. ఉదయం లేచి బ్రష్ అని ఎక్కనట్టుంటానేమో కానీ ఫేస్కి మాత్రం మేకప్ లేకుండా మాత్రం అస్సలు ఉండలేను. సరే, రేపు అందులో క్రిస్మస్ పండుగ కాబట్టి నేను వెళ్ళి బాగా ఐబ్రోస్ లిప్స్టిక్ బాగా మేకప్ చేయించుకొని వస్తా. రేపు చర్చిలో అందరు నన్నే చూస్తారు, నేను వెళ్ళొస్తా. అది కదా వేస్ట్ మొక్కలు లోకానుసారంగా తిరుగుతూ ఇట్లా మోసం చేస్తారు. ఏం లాభం? కొంచెంసేపు తర్వాత అయ్యో, ఎంత బాగా వచ్చిందో మేకప్, ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ ట్రిప్ కానీ ట్రిప్ చాలా అందంగా వచ్చింది. మొహం మీద పింపుల్స్ లేవు, ఏం లేవు. ఇవి పిచ్చి మొహాలు, ఇవి రామంటే అస్సలు రాకపోయి చర్చిలో అందరు నన్నే చూస్తారు. సరే, నేను వెళ్తా. మేకప్ బాగా వచ్చిందంట. వెనకొచ్చే ప్రాబ్లము తెలియదు. ఎలా తెలుస్తుంది? నేనున్నా కదా. ఈమె నా కరెక్ట్. ఈమెని నీ తీసుకువెళ్తా కొన్ని రోజుల తర్వాత. హలో ప్రియా. చెప్పు కల్పన. నువ్వు సంతోషి త్వరగా మా ఇంటికి రండి, నాకు చాలా ఫీవర్ వచ్చింది. సంతోషొద్దు, ప్రార్థన చేస్తాను నీకు. సర్లే, తోలుకొని వస్తలే. త్వరగా రండి. సర్లే. సంతోష్ వద్దంటే
నువ్వెట్టొస్తివి? సంతోషి, చెప్పు ప్రియా. కల్పనకి ఫీవర్ వచ్చిందంట. వెళ్దాం రా. వెళ్దాం వెళ్దాం. కల్పన, కల్పన, ఏం డోర్ తెరిచే ఉంది? ఈమె వచ్చింది. పాయ పాయ వచ్చిన ఒక్క అవకాశం పాయ చూద్దాం. అయినా తగ్గేదే లేదు, ఆగేదే లేదు. క్రైస్తవుల మీద పోరాటం చేస్తూనే ఉంటాను. ఏంటి ప్రియా, ఏంటి కల్పన, జ్వరం ఫుల్గా వచ్చింది. సరే పోతుంది. హాస్పిటల్ వెళ్దాం. వెళ్దాం రా. డాక్టర్ గారు, ఎవరమ్మా? ఏమైంది అమ్మా? మా కల్పనకి ఫీవర్ వచ్చింది. మీ కల్పనకి ఫీవర్ వస్తే నేనేం చేయాలి? నువ్వేం చెయ్యకు. మీ డాక్టర్ ఉన్నారా లేరా? మా డాక్టర్ గారు పక్క రూమ్ లో ఆపరేషన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఎవరమ్మా కల్పన అంటే పేషెంట్? రండి. మేమే వస్తున్నాం. ఏమైందమ్మా? నాకు చాలా జ్వరంగా ఉంది డాక్టర్ గారు. మంచి డాక్టర్ గారికి వచ్చినారులే. మీ పేరు చెప్తారా డాక్టర్? ఐ యామ్ డాక్టర్ కుస్కా, MBBS MPPS. ఈమె LKGనే పాస్ కదా డాక్టర్, MBA కుస్కా అంట. అయ్యో డాక్టర్ గారు, నాకు చాలా చలి పెడుతుంది డాక్టర్ గారు. వాట్మెన్ ఫ్యాన్ బంద్ చేయి. ఒకసారి చేతులు ఇలా సరే మేడం, పని చేస్తున్నా. చేతులు ఇలా ఇవ్వు. జ్వరం వచ్చిందే నీకు? అవును డాక్టర్ గారు. జ్వరంలా లేదే, ఏదో కల్తీ వల్ల వచ్చినట్టుంది. ఏదో ఆలోచించుకోండి. డాక్టర్ గుర్తొచ్చింది. ఈమె వారానికి 2-3 సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్స్, లిప్స్టిక్స్, ఫేర్ అండ్ లవ్లీ అవన్నీ ముఖానికి కొట్టుకుంటుంది, వాడుకుంటుంది టీచర్. ఇవన్నీ ఇప్పుడు కల్తీ వచ్చినాయమ్మా. సరేలే, బ్లడ్ టెస్ట్ చేస్తా. సుది తీసుకురాపమ్మపై. మీ వార్డ్మెన్ ఉన్నారు కదా డాక్టర్ గారు? వాడేంటి తెస్తాడమ్మా, వాడు పని చేయనికే శాత పోయితే పో. చెప్పుకోవాలా డాక్టర్ గారు? అప్పుడు చెప్పుకుంటానులేమ్మా. డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, నాకు చాలా నొప్పిగా ఉంది డాక్టర్ గారు. అమ్మా, నేను ఇంకా సూదిగు 3 సార్లు బిందెలు తీసుకోనిలే, బకీలు కొంచెం తీసుకుంటా గానీ. అయ్యో వస్తామా? వద్దు. వార్డ్మెన్, చెప్పండి మేడం. బ్లడ్ అక్కడ ఇచ్చిరారా? అలాగే మేడం. డాక్టర్ బిల్ ఎంత అయింది డాక్టర్? 20 రూపాయలు. 20 రూపాయలు అంటే ఏంటిది? తింగరదానా, 20 అంటే 20. 20యా? బీరకాయ ఏంటి డాక్టర్ గారు? కొన్ని మందులు రాసి సావి తగ్గుతాయి, తగ్గొచ్చు లేకుంటే లేదు. అలా నమ్మకం లేకుండా చెప్తే ఎలా డాక్టర్ గారు? మరి రిపోర్ట్లు వచ్చినాక చెప్తానులేమా. సరే డాక్టర్. మందులు తీసుకోండి డాక్టర్ గారు. వెళ్ళొస్తాం. డాక్టర్ మీ డబ్బులు. సరే అమ్మా, వెళ్ళిరండి. స్టాప్. ఈమె కాదు ఈమె అంటే విశ్వాసరాలు. ఈమె నాలో సగం ఉంది, ఈమె సగం మారింది. ఎవరో తెలుసా? చెప్తా వినండి. ఈమెకి ఫోన్ చేసి జ్వరం వచ్చిందనింది. ఈమె వచ్చి ఈమెను తొలకొచ్చింది, బాగుంది. కానీ విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుంది, దేవుడి జాగుంతో ప్రార్థన చేస్తే తగ్గుతుంది అని విశ్వాసం ఉందా? జ్వరం వస్తే ఆసుపత్రి వైపు, అంతరాల వైపు, డిస్ట్ల వైపు చూస్తుంది. ఏమని విశ్వాసం ఉందా? అంటే నాలో మారినట్టే కదా, నాలో సగం ఉన్నట్టే కదా. విశ్వాసంతో ప్రార్థన చేపించుకోవచ్చు కదా. అంత విశ్వాసం ఉన్నాయమ్మా.
సంతోషి నాకు చాలా భయంగా ఉంది సంతోషి. కల్పన నువ్వేం భయపడమాకు. కల్పన నువ్వేం భయపడమాకు. అరే నేను మర్చిపోయానే, హాస్పిటల్ వెళ్ళే ముందు దైవశాఖం దగ్గర ప్రార్థన చేయించుకోలేకపోయాను. అయ్యో నాకు ఎలాగో తెలియదు సంతోషి, కనీసం నీకైనా తెలుసు కదా, నువ్వేనా ప్రేయర్ చేయించు కదా పాస్టర్ దగ్గర. సరే ఇప్పుడు టైం అంతగా లేదు కానీ ప్రార్థన చేసుకుందాం. సరే ఇప్పటికైనా మారుమనసు పొందు, రక్షణ పొందు. అలాగే. యేసయ్యా స్తోత్రం. దేవమ్మ కల్పనని ముట్టి దీవించండి, ఆమెకు అనారోగ్యం తొలగించండి. నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోండి, రిపోర్ట్లు నార్మల్గా వచ్చేలాగా సాయం చేయమని నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన రిపోర్ట్లు నార్మల్ వస్తాయా? ఎలా వస్తాయో చూస్తా. వార్డెన్ చెప్పండి కుస్కో మేడం. మర్యాద ఇచ్చి మాట్లాడు. అలాగే మేడం. రిపోర్ట్లు తీసుకురాపో. యా రిపోర్ట్లు మేడం? నిన్న మీ దగ్గరికి 100 మంది వచ్చి చూపించుకోండి కదా మేడం. 100 మంది ఆడొచ్చిండ్రా, 2-3 వచ్చింది. కల్పన అనే రిపోర్ట్లు తీసుకురాపో. అలాగే మేడం. ఇది కూడా మేడం మీ రిపోర్ట్లు. హలో నా ట్రింగ్ ట్రింగ్. చెప్పండి డాక్టర్. కల్పన అనే ఫ్రెండ్ నువ్వేనా అమ్మా? డాక్టర్. రిపోర్ట్లు వచ్చినాయి, రండమ్మా. సరే డాక్టర్. ప్రియా నువ్వు వెళ్ళి రిపోర్ట్లు తీసుకురాపో. దేవుడా మా కల్పనకి రిపోర్ట్లు నార్మల్గా వచ్చేటట్టు సాయం చేయండి దేవుడా. స్టాప్. నువ్వేనా విశ్వాసరాలు మారిపోతువా? నువ్వు కూడా విశ్వాసంగా మారిపోతువా? నువ్వు కూడా దేవుని అడిగేదాన్ని అయిపోతువా రిపోర్ట్లు నార్మల్లో రావాలని? నువ్వు విశ్వాసంగా మారిపోతే నేను ఎక్కడ వెళ్ళాలి? నాతో పాటు నరకానికి వచ్చేది ఎవరు? చూస్తా, మీ అంతా చూస్తా. సాక్షి బిడ్డగా నిలబెట్టుకుంటాడు దేవుడా. ఏందమ్మా ఆగు, నీలో నువ్వే మాట్లాడుకుంటావు. డాక్టర్ గారు నీకోసం ఎదురు చూసారా? డాక్టర్ గారు. కల్పన అనే ఫ్రెండ్ నువ్వేనామా? అవును డాక్టర్ గారు. రిపోర్ట్లు వచ్చినాయి, అన్ని నార్మల్ వచ్చినాయమ్మా. మేము ప్రార్థన చేసుకున్నాం డాక్టర్ గారు, మా విశ్వాసం మమ్మల్ని కాపాడింది డాక్టర్ గారు. మీ దేవుడు ఎంత మంచి దేవుడో. సరేలే, రిపోర్ట్లు తీసుకొని వెళ్ళు. అబ్బా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు మేడం. మనం కూడా వాళ్ళ దేవుడిని నమ్ముకుందాం మేడం. నమ్ముకుందాంలే వార్డెన్. కల్పన రిపోర్ట్లు నార్మల్గా వచ్చేసాయి. అవునా, సర్లే చూద్దాంలే. దేవుని దయ వల్ల రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి. ఇప్పుడైనా రక్షణ పొందు. సర్లే సంతోషి, నాకు చాలా నీరసంగా ఉంది సంతోషి. ప్రియా నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. ఇప్పటికైనా రక్షణ మారుమనసు పొందు, సరేనా? అలాగే. సరే ప్రార్థన చేసుకుందాం రా, దేవుని థ్యాంక్ యూ చెప్పడానికి. యేసయ్య మా కల్పనకి రిపోర్ట్లు నార్మల్గా వచ్చేటట్లు చేసినందుకు స్తోత్రం. ఆమె నిన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టినందుకు స్తోత్రం. నీ రక్షణలోకి నడిపించినందుకు స్తోత్రం దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకోసారి అలాంటి తప్పు ఏం చేయకుండా చూసుకుంటాం దేవా. ఇంకోసారి తప్పు చేయదు దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. సరేలే సంతోషి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి. ఇప్పటికే వచ్చి 3 days అయింది కదా. సరే కల్పన, బాయ్. అరే ఎంతో ఆశ పెట్టుకేంటి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 వస్తారనుకేంటి. నాకు ఇప్పుడు అర్థమైంది. పడితే క్రైస్తవులా ఒక్కొక్కరినే పట్టాలా, ఒక్కొక్కరినే వేటాడాలా. ఇట్ట ఉంటే కాదు, ఇట్ట 3-4 ఐక్యత ఉంటే కాదు. మన ఒక చర్చిలో ఒక పాట విన్నా, సౌహార్దారులు ఐక్యత కలిగి ఉండాలంటే ఎంతో మేలన్నారు. కానీ ఇంత ఉంటారు అనుకోలే నేను. ఒక్కరినే పట్టాలా. ఈమె చెడిపోయినా ఈమె మార్చేటట్టుంది. ఇదైతే కాదు, ఎలా ఒకటి ట్రై చేస్తాం మళ్ళా. అయ్యయ్యో, ఇన్ని రోజులు నేను లోకానుసారంగా తిరిగాను, దేవుడు ఏంటో తెలుసుకోలేకపోయాను. మేకప్లు అంటూ బ్యూటీ పార్లర్కు తిరిగి నా ప్రాణాన్ని మీదకే తెచ్చుకున్నా. దేవుడా, మీ ప్రేమనే నన్ను కాపాడింది. దేవుడా, నన్ను క్షమించండి. థ్యాంక్స్ దేవుడా. ఈ లోక ప్రేమ నన్ను మోసం చేసింది, కల్వరి ప్రేమ నన్ను ఆదరించింది. ఈ లోక ప్రేమ నన్ను మోసం చేసింది, కల్వరి ప్రేమ నన్ను ఆదరించింది. హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా.
ప్రేమ నన్ను మోసం చేసింది, కల్వరి ప్రేమ నన్ను ఆదరించింది. అలాగనా? ఈ లోక ప్రేమ అంటే నేనే, నీ లోక ప్రేమ నేనేడ మోసం చేశా? ఆయన ఇచ్చాక తిరిగితే నేను ఆశపడి వస్తే నా ఆశ నిరాశ చేసింది. కానీ ఈ క్రైస్తవుల మీద పోరాటం జాగ్రత్త చేస్తూనే ఉంటా, మళ్ళా వస్తా.